హలో ఆల్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. పక్షులకి ఇలా నీళ్లు పెట్టాను కదండి, పెడితే ఈ పక్షి అండి, ఈ పక్షి మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు పెట్టింది. ఇంకా నేను అమ్మమ్మని అయిపోయా అని తెగ ఆనందపడ్డా. అదిగో చూడండి పక్షులు, తెగ ఆనందపడ్డా, నా ఇంట్లో పురుడు వచ్చింది కదా అని ఆనందపడ్డా. మళ్ళీ కింద ఆలోచిస్తే నాకు 2 పిల్లులు కనపడ్డాయి. దేవుడా జీవుడా అనుకుని ఏం చేయాలో నాకు అర్థం కాలే. మా పిల్లలు చెప్తే, అమ్మ నువ్వు ఏదో ఒకటి అరేంజ్ అయ్యి పెళ్ళి తినడానికి లేదని గోల. సరే అని నేను మా చెల్లి కొడుకు కలిసి ఈ విధంగా మెషుగొట్టామండి. ఎండలో పోయి ఎండ దగదగ బగబగ అయిపోతుంది, కానీ మా పిల్లలు రక్షించాలని చెప్పి ఇలా కట్టాం. దేవుడి దయ వల్ల 2 పిల్లులు తిరుగుతున్నాయట. ఈ రెండిటికి ఆహారం పడకుండా ఈ విధంగా రక్షించుకున్నాము. అది మీ చెప్దామని సంతోషంగా నేను అమ్మమ్మని అయిపోయాను. అందుకని చెప్దామని మీ అందరికీ ఆనందంగా ఈ వీడియో పెడుతున్నానండి. మీకందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో. ఓకేనా అండి? నిజంగా పక్షులు ఇలా మా ఇంట్లో చాలాసార్లు పెట్టాయండి. ఈసారి మాత్రం కిందకి పెట్టింది. ఈ కిందకి పెట్టడం వల్ల మాకు భయం వేసిపోయింది, ఈ పిల్లులు తినేస్తాయేమని. అన్నిటినీ మనం సంరక్షించుకోవాలి, చెట్లను పెంచాలి, పక్షుల్ని సంరక్షించాలి. ఇలాగా మనం చేస్తుంటే ప్రకృతికి మనము దోహదపడిన వాళ్ళు అవుతాం, ప్రకృతిని కూడా మనం పరిరక్షించుకున్న వాళ్ళు అవుతామండి. అదేనండి నేను చెప్పేది. ఓకే అండి, థ్యాంక్ యూ.